ప్రెస్లో ప్రభునేసు క్రీస్తు వారి నామంలో ప్రియాత్మీ సహోదరులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ కూడా క్షేమమని తలుస్తూ ఉంటున్నాను. చాలా సంతోషము. మరి ముఖ్యంగా గ్లోరీస్ ప్రేటింగ్ వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సమయంలో రోమా పత్రిక నుంచి కొన్ని మాటలను మనము జ్ఞాపకం చేసుకుని ప్రభు సన్నిధిలో మనం గడుపువారుగా ఉంటాము. రండి, రోమా పత్రిక 8వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని సంతోషపరచాలని లేక దేవునిని ఆరాధించేటువంటి వారందరూ, దేవుని సేవించే వారందరూ కూడా ఆయనను సంతోషపరచాలని, ఆయనను శాంతిపరచాలని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే దేవునిని సంతోషపరచాలి అని అంటే శరీర సంబంధమైనటువంటి మనుషులు ఎవరు అనగా ఆ మనస్సు ఎవరికి ఉంటుంది అని అంటే తమ చిత్తము తాము చేసుకునేవారు, తమ కొరకు తాము ఆలోచించుకునేవారు, తమకు తామే బ్రతికేవారు, లేక దేవునితో వారికి పని ఉండదు, దేవుని చిత్తముతో పని ఉండదు, దేవుని యొక్క ఆలోచనతో పని ఉండదు, ధర్మశాస్త్రముతో పని ఉండదు, పరిశుద్ధ లేఖనంలో ఉన్నటువంటి మాటలతో ఏమాత్రం వారికి పని ఉండదు. కానీ వారి ఆలోచనలు, వారి తలంపులు వారి ఇష్ట ప్రకారంగా నడుస్తూ ఉంటారు. వారిని శరీరసారులు అని చెప్తూ ఉంటుంది దైవలేఖనం. అయితే అలాంటి వారు దేవునిని సంతోషపెట్టలేరు అనేటువంటి మాటను మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. వారి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయని మనం చూసినట్లయితే రోమపత్రికలోనే 1వ అధ్యాయము చదువుదాం రండి. రోమపత్రికలోనే 1వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుంటే వారి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అని అంటే వారు ఎలా ఉంటారు గమనించుదాం. కొండెగాండును, అపవాదులను, దేవదూషులను, హింసకులను, అహంకారులను, బెంకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పిన వారును, అనురాగరహితులను, ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగినవారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. చూడండి ప్రియులారా, వీరి యొక్క ఆలోచనలు శరీరానుసారమైనటువంటి వ్యక్తులు జరిగించేటువంటి క్రియలు, వారు స్వచిత్తంగా ఆలోచించేటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయంటే బెంకంలాడేవారుగా ఉంటారు, లేక మాట తప్పేవారుగా ఉంటారు, అన్యాయం చేసేవారుగా ఉంటారు, హింసకులుగా ఉంటారు, దూషకులుగా ఉంటారు. మరి వారికి ఏది తోస్తే అది చేసేవారుగా ఉంటారు. అయితే వారిలో అంత అక్రమమే ఉంటుంది కానీ క్రమము ఉండదు. క్రమము లేనిది అంతా కూడా అక్రమమనే అంటారు. కనుక వారు అక్రమము చేయటానికే పూనుకుంటారు. ఎవరు వీరు అంటే శరీరానుసారులు. వారు శరీరమును ప్రేమించేవారు, లేక వారి యొక్క మనసు శారీరకమైనటువంటి ఆలోచనలే ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటి వారి యొక్క ఆలోచనలన్నీ కూడా మరి దుష్ట ఆలోచనలుగానే ఉంటున్నాయి, దేవునికి విరోధమైనటువంటి ఆలోచనలుగానే ఉంటున్నాయి. అలాంటి మనసు దేవునిని సంతోషపరచనేరదు అంట. దేవుణ్ణి సంతోషపరచాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే మనము ఆత్మానుసారంగా నడుచుకోవాలి. అదే రోమపత్రిక ముందు మనం చదువుకున్నటువంటి మాట 8వ అధ్యాయము 9వ వచనంలో చదువుకుంటాము. ఆత్మానుసారమైనటువంటి మనసు చూద్దాం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడలా మీరు ఆత్మయందున్న వారే గాని శరీరమందున్నవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాదు. క్రీస్తు ఆత్మ మనలో లేకపోతే మనము ఆయన వారము కాదు. ఆయన వారము కావాలి అని అంటే మన మనసు ఎలా ఉండాలి అని అన్నప్పుడు నూతనమైనటువంటి మనసుగా, నూతన ఆలోచనలు, నూతన స్వభావము. మనము ఈ లోకంలో ఒకప్పుడు దుర్జనులంగానే ఉన్నాము, చెడిపోయిన వారంగానే ఉన్నాము, దుష్ట ఆలోచనలు కలిగి ఇప్పుడు మనం చదువుకున్న అబద్ధికులము, లేక దూషకులము, నిందితులము, మరి ప్రతి వారిని విమర్శించేవారము, బెంకములాడేవారము, నరహత్య చేసేవారము, ఇట్లానే ఉన్నాము ఒకప్పుడు. ఎప్పుడు శరీరానుసారముగా ఉన్నప్పుడు. అయితే దేవునిని ఎరిగిన తర్వాత మనము మార్చబడి, నూతన పరచబడి, మన శరీరానుసారమైనటువంటి ఆలోచనలన్నీ విడిచిపెట్టి ఈ దినాన ఆత్మానుసారమైనటువంటి మనసు కలిగిన వారమై మనము ఆత్మను అనుసరించి నడుచుకుంటే క్రీస్తు మనలో జీవిస్తాడంట. లేకపోతే శరీరానుసారమైనటువంటి మనసు దేవునిని సంతోషపెట్టనేరదు అని మనము
చూస్తూ ఉంటున్నాము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎలా ఉంటున్నాము, ఎలా నడుచుకుంటున్నాము? మొదటి యోహాను పత్రికలో ఒక మాటను మనం చదువుకుందాము. రండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను. ఈ లోకమైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు. ఈ లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, అహంకారము, డాంబికము. వారు అధికముగా వారిని వారే ప్రేమించుకునేవారుగా ఉంటూ ఉన్నారు. అయితే వారిలో ఏమంటుంది, ఈ లోక సంబంధమైనవన్నీ కూడా మనలో ఉండినప్పుడు లోకమును దాని ఆశయం గతించిపోతుంది, కానీ దేవుని యొక్క చిత్తము ఎన్నటికీ కూడా నిలిచేదిగా, నెరవేర్చేదిగా, నిత్యము నిలిచేదిగా ఉంటుంది. అయితే ఈ లోకములో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయంట? తండ్రి వలన కలిగినవి కావు, దేవుని వలన కలిగినవి కావు. ఇవి అపవాది సంబంధమైనటువంటి క్రియలు కనుక ఇవి మనలో ఉంటే మనము దేవునిని సంతోషపరచలేము. కనుక ఈ లోకంలో ఉన్న వాటినన్నిటినీ విడిచిపెట్టి మనము దేవునిని సంతోషపరచాలి అని అంటే మనము శరీరానుసారులుగా ఉండకూడదు, ఆత్మానుసారమైనటువంటి మనసు కలిగిన వారముగా జీవించాలని. అప్పుడే దేవుని ఆత్మ మనలో ఉంటుంది, క్రీస్తు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. కనుక ఈ దినాన యేసుక్రీస్తు ప్రభువారు లేక తండ్రి అయినటువంటి దేవుడు మనతో ఉండాలి అని అంటే మనము ప్రార్థన చేస్తాము, లేక దేవుని స్తుతిస్తాము, సన్నిధికి వెళ్తాము, అన్నీ చేస్తాము. మన మనసు నూతన పరచబడకపోతే, మన మనసు మారకపోతే, ఇంకా మన శరీరానుసారులుగానే మనం జీవిస్తూ ఉంటే క్రీస్తు మనలో నివసించుడు. క్రీస్తు మనలో నివసించకపోతే మన ప్రార్థన, ఆరాధన ఇదంతా కూడా వ్యర్థమని దేవుని లేఖనము చదివిస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేనికైతే దేవునిని అంగీకరించామో, దేవుని సన్నిధికి వెళుతున్నామో, ఆయనను ఆరాధిస్తున్నామో, ఆయనను సేవిస్తున్నామో దానికి అర్థవంతంగా ఉండాలి అని అంటే, లేక మనము నిత్యజీవం కొరకు దేవునిని అంగీకరించి ఉంటే గనక, మనము దేవునిని కావాలని కోరుకుంటే, క్రీస్తు మనలో నివసించాలి అని అనుకుంటే, మన శరీరాన్ని లేక శరీర ఆశలను, ఇవన్నీ కూడా లోకంలో ఉన్నవి. లోకము దాని ఆశలు ఎప్పటికీ గతించిపోతాయి, కానీ దేవుడు నిరంతరము నిలిచే దేవుడు, లేక ఆయన రాజ్యము నిరంతరం ఉండేది. కనుక ఆయన రాజ్యము కొరకు, ఆయన కొరకు మనం ఉండాలి. ఆయన మనలో నివసిస్తేనే కనుక మనలో నూతన జీవము వస్తుంది. కానీ ఆయన మనలో నివసించకపోతే ఇంకా మనం శరీరానుసారులుగానే, దుష్టులుగానే, దుర్మార్గులుగానే, అన్యాయస్తులుగానే, అబద్ధికులుగానే, నరహంతకులుగానే మనం ఉంటాము. ఇది శరీరానుసారమైనటువంటి మనసు. ఇది లోకంలో ఉన్నది. ఈ లోకంలో ఉన్నటువంటి ఆశ అంతా కూడా దేవుని నుంచి కలిగినది ఏమాత్రము కాదు. కనుక మనము ఆత్మ సంబంధము కలిగిన వారంగా ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి మాటలతోనూ, ఆత్మ సంబంధమైనటువంటి వాక్యాలతోనూ, లేక ఆత్మ సంబంధమైనటువంటి జీవితంతో మనం జీవిస్తూ ఉంటే మనము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాము, లేక క్రీస్తు మనలో నివసించడానికి అవకాశం ఉంటుంది. క్రీస్తు మనలో నివసించినప్పుడు మరి లోకానుసారమైన దేనికి కూడా అవకాశం ఇచ్చేవారముగా ఉండము. కానీ మరి ఒక మాటను చూద్దాము. అదే 2వ అధ్యాయము 16వ వచనంలో చదువుకుని మనము చదువుకున్నాము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము దయచేసి గమనించండి ప్రియులారా. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాము. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఈ లోకముతో లేక ఈ లోకములో ఉన్నవన్నీ మనం ఇప్పుడు చదువుకున్నాము. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, లేక మన యొక్క ఆలోచనలన్నీ కూడా చెడ్డవిగా ఉంటాయని మనము ఆలోచిస్తూ, నేర్చుకుంటూ, చూస్తూ, చదువుతూ వచ్చాము. అలాంటి వారందరూ కూడా దేవుడు ఏమంటున్నారు? ఇలాంటి వారిని వ్యభిచారులారా. అంటే వ్యభిచారం చేస్తేనే వ్యభిచారులని పిలవలేదు, కానీ దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ లోకాన్ని అనుసరించే ప్రతి వారిని కూడా వ్యభిచారులారా అని పిలుస్తూ, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా అని చెప్పి మాట్లాడుతుంటున్నాను. అయితే ఈ లోకముతో మనము స్నేహం చేస్తే దేవునికి శత్రువగును అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఆయన మనయందు నివసింపచేసిన ఆత్మ మత్సరపడునంతగా
అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచుంది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవును. అపవాది క్రియలన్నిటినీ కూడా మనము విడిచిపెట్టాలి. ఈ లోకంలో ఉన్నదంతా కూడా దేవుని నుంచి కలిగినది కాదు, తండ్రి నుంచి కలిగినది కాదు, అపవాది నుంచి కలిగినది. అపవాది క్రియలను మనము జయించి వాటికి మనము దూరంగా ఉంటే క్రీస్తు ఆత్మ మనలో ఉంటుంది. క్రీస్తు ఆత్మ కలిగిన వారముగా మనము జీవించినట్లయితే మనము నిత్య జీవాన్ని పొందుకుంటాము. కనుక మనము దేవుని ఆత్మను కలిగిన వారముగానే జీవించాలి, కానీ ఈ లోక ఆశలను కలిగి జీవించకూడదు. ఆ మాటను ఎఫెసీ పత్రిక మొదట చదువుకున్నటువంటి మాటను మరి ఒకసారి చదువుకుని మనం ముగిస్తూ ఉంటాము. ఎఫెసీ పత్రిక 8వ అధ్యాయము రోమపత్రిక 8వ అధ్యాయము 7వ వచనము. ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనను. శరీరానుసారముగా మనం జీవిస్తే గనక వాక్యానికి లోబడము, ఏమాత్రము కూడా లోబడలేము. కనుక మనము క్రీస్తు మనలో నివసించుడు. శరీరానుసారముగా మనం జీవిస్తే క్రీస్తు మనలో నివసించుడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరములు పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును. మనము మరణానికి పాత్రులము, లేక చనిపోయిన వారము, చచ్చిన వారము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయం 1వ వచనం. మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా క్రీస్తు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తు కృప ద్వారా మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను అనేటువంటి మాటను చూస్తున్నాం. ఆయనతో కూడా మనము బ్రతికి ఉండాలి అనంటే శరీరానుసారమైనటువంటి మనసును మనము విడిచిపెట్టాలి. శరీరానుసారమైనటువంటి మనసు ఎక్కడి నుంచి వచ్చింది అంటే లోకము నుంచి వచ్చింది. అది తండ్రి నుంచి వచ్చినది కాదు. తండ్రి యొద్ద నుంచి వచ్చినదైతే అది దేవుని ఆత్మ. ఆ ఆత్మ మనలను క్రీస్తుతో కూడా బ్రతికించేదిగా ఉంటుంది. మనము చనిపోయిన వారమే కానీ మనలను బ్రతికించేదిగా ఉంటుంది, నిత్య జీవానికి చేర్చేదిగా ఉంటుంది. కనుక మన మనసు మారి నూతనమైనట్లుగా మనము దేవుని కృపను వేడుకుందాము, దేవుని ఆత్మచేత నడిపించబడదాము. శరీరానుసారులుగా మనం జీవించకూడదు. ఎందుకనంటే మనము లోకస్తులము కాదు, లోకములో నుంచి మనము ప్రత్యేకింపబడిన వారము, మనము లోకమునకు వేరుగా ఉన్నవారము. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి దేనిని కూడా అనుసరించి మనము నడుచుకోకూడదని దేవుని వాక్యము మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఆ రీతిగా మనము నడుచుకుంటూ దేవుని యొద్ద నుంచి కృప పొందుకునే వారంగా ఉందాము. దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని కోరుకుందాము. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన దేవా, నీకు వందనాలు. సమయంలో ప్రభా వినున్నటువంటి మాటల ద్వారా మా అందరిలోనూ కూడా నూతన మారు మనసును, నూతన ఒక విధానమును, లేక నూతన ఆత్మను మాకు దయచేయమని వేడుకుంటున్నాము. మాలో ప్రభా నివసించినది ఎంతకాలము ఇప్పటి వరకు నివసించేది శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, శరీరాన్ని అనుసరించి అనేకమైనటువంటి నాయన తండ్రి లోకాశలకు మేము లోనైన వారంగా ఉంటున్నాము. అయితే నీ కృప ద్వారా మమ్మలను బ్రతికించడానికి నీవు ఇష్టపడి నీ ఆత్మను మాలో ఉంచాలని ఎదురు చూస్తూ ఉంటున్నావు. కనుక ప్రభా క్రీస్తు మాలో నివసించాలంటే మేము నూతన ఆత్మను కలిగి ఉండాలని నీ లేఖనము సెలవిచ్చిన రీతిగా మేమందరము అట్టి ఆత్మను ధరించుకుని నడిపించబడినట్లుగా నీ ఆత్మ సహాయం అనుగ్రహించమని వేడుకుంటూ ఈ మాటలు వినినటువంటి బిడ్డలందరినీ కూడా నాయన మీరు దీవించి ఆశీర్వదించి ప్రభా అట్టి హృదయాలను, అట్టి మారు మనసును మాకు దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామము ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.